ఫ్రెండ్స్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఎవరైనా మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎన్టీఆర్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. దేవర లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్తో ఒక సినిమా చేయబోతున్నాడనే సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇటీవలే మొదలై ఒక షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. ఎన్టీఆర్ లేకుండా కొన్ని కీలకమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరించారు. ఎన్టీఆర్ ఎప్పటి నుండి జాయిన్ అవుతాడు అనే దానిపై నిన్న మొన్నటి వరకు స్పష్టత ఉండేది కాదు. ఎందుకంటే ఆయన బాలీవుడ్లో హృతిక్ రోషన్తో కలిసి వార్ 2 మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చివరి దశలో ఉంది. రీసెంట్గానే వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక సాంగ్ని షూట్ చేశారు. ప్రస్తుతం క్లైమాక్స్ ఫైట్ చిత్రీకరణ జరుగుతుంది. మరో వారం రోజుల్లో షూటింగ్ మొత్తం పూర్తయ్యే అవకాశం ఉండడంతో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్లో పాల్గొనడానికి సిద్ధమయ్యాడు. ఈ రోజే మూవీ టీం ఎన్టీఆర్ ఈ నెల 22వ తారీఖు నుండి రెగ్యులర్ షూటింగ్లో పాల్గొనబోతున్నాడని అధికారికంగా ఒక ట్వీట్తో ప్రకటించారు. దీంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ చిత్రాన్ని ముందుగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ అప్పటి సినిమా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యే అవకాశం లేనందున వచ్చే ఏడాది ఏప్రిల్ 9వ తేదీన విడుదల చేయాలని అనుకుంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఇకపోతే ఈ చిత్రంలో హీరోయిన్గా కన్నడ బ్యూటీ రుక్మిణి వాసన్ నటిస్తుందని అంటున్నారు. యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తీస్తున్నారట. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ చాలా సన్నబడ్డాడు. ఇంత సన్నగా ఎన్టీఆర్ అదుర్స్ కంత్రి సమయంలో మనమంతా చూసి ఉంటాము. ఈ చిత్రానికి డ్రాగన్ టైటిల్ పరిశీలనలో ఉంది. ఇండియా వైడ్గా ఉన్న బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్లో కొందరు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించే అవకాశాలున్నాయి. తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ ఇందులో ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారంటూ వార్తలు వినిపించాయి. కానీ అందులో నిజమెంత ఉన్నది క్లారిటీ రాలేదు. అంతేకాదు ఈ సినిమాకు కేజీఎఫ్ యూనివర్స్కి లింక్స్ కూడా ఉన్నాయంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదని ప్రశాంత్ నీల్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని అక్టోబర్ నెలలోపు పూర్తి చేయాలని అనుకుంటున్నారట. ఇంత వేగంగా అంత పెద్ద పాన్ ఇండియా ప్రాజెక్ట్ పూర్తయితే మాత్రం అభిమానులు పండుగ చేసుకోవచ్చనే చెప్పాలి.